హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 47ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 47లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక మరి నేను బయలుదేరుతాననే పంచాయతీకి. నువ్వు మెల్లగా రా. ఇక నీ దోస్తుని పట్టుకొని వస్తావు కదా. అయ్యో, ఏది చలి లేదు సప్పు లేదు, ఇప్పుడే పోతానవా? ఇంకేందే, ఇక ముందుగాల పోయి అందరినీ పిలుచుకురావాలి. ఈయన పాడుబడ, ఈయన పంచాయతీ తొడతలేదు తెగుతలేదు. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాండు, అటు తిప్పుతాండు, ఇటు తిప్పుతాండు. మరి ఇంత పనికి వస్తుందా అంటే అట్లా దిక్కులేదు. గిసోంటి పంచాయతీకి నేను ఎన్నడు పోలే. దరిద్రపుండ కొడుకు. ఇక మన ఊర్లో చచ్చిండు కదా, ఏం చేస్తాం, మనం అనుభవించాలి. సరే పో, నేను అత్తమ్మోళ్ళతో వస్తా. మీ దోస్తుతో రాయే. చిన్న వాళ్ళు మాతోటే అత్తరు కావచ్చు. అది వస్తుందో రాదో. ఇక ఎందుకు, ఏమైంది? పానం మంచి లేదా? ఏగా ఆయనకు నచ్చదు కదా అరవింద్కు గిసొంటి అన్ని. ఆయననే దూరం దూరం ఉంటాడు. ఇక దీన్ని రానిస్తాడా? ఆయనకు కూడా ఇష్టమే లేదు. ఏదో దీని బలవంతం మీద వస్తాండి ఇప్పుడు. సరే, ఓసారి అయితే ఫోన్ చేయి. అత్త అంటే తీసుకురా, లేకపోతే లేదు. మనం మంది బాగుంటే బలం ఉంటుంది మనకు. మనం ఏమైనా చెప్తే వాళ్ళు ఈయనతట్టు ఉంటుంది. ఓ లేరనుకో, ఇక అంతా అవుతుగానే నడుతుంది. సరే అని తీసుకోనరా సీన్ గాన్ని. వస్తావారా? గా పంచాయతీలో కొంట నేను రాను. ఏమైతే దారా నీకు తెలుస్తాయి. పంచాయతీలు అంటే ఎట్లుంటాయో, సిక్కుముళ్ళు ఎట్లుంటాయో, సమస్యలు ఎట్లుంటాయో, ఆడ ఎవరెవరు ఎట్లా మాట్లాడతారో, ఎవరెవరు ఎట్లా పంచాయతీలు తెంపుతారో అవన్నీ తెలుస్తాయి. పా, నేను తీసుకుపోతాపా. అదేందో పెద్ద ఇదైనట్టు నేను తీసుకుపోతా పాట. మొన్న ఆడేందో పరీక్ష రాయడానికి పోతా అంటే లేనే లేడు ఇంట్లో. అప్పుడు మన దోస్తు మునగాడు పట్టుకొని పోయిండని. వీటికేమో దగ్గరుండి పట్టుకొని పోతాడట. పో నువ్వే, ఆడు రాకపోని. చదువుకో బిడ్డ, నువ్వు ఇంట్లోనే కూసో. అయ్యకు ఎడ పని పాట లేదు, పంచాయతీలకు ఆడికిడికి తిప్పుతాడట నిన్ను. నువ్వే అంటావు కానీ ఊకింట్లో ఉండదు, నలుగుట్లో తిరగాలి అన్నీ తెలుసుకోవాలని. సరే గాని నా కొడుకు ఇంత చికెన్ పట్టుకరా. ఒక చూడు, ఇప్పుడు నేను ఎటు పోతానా, ఏం పని చెప్తానవి? పంచాయతీ కాగానే వెళ్తావు కదా, ఆన్నది నాన్నే వంట వేయింది రేపటిదాకా. రంగరంగ పట్టుకరా. ఇప్పుడు ఎందుకే అమ్మా, పోని బాపును. నా కొడుకు ఎట్లయితాడు చూడంతా. 2-3 రోజుల నుంచి ముఖమంతా ఎట్లా పెట్టుకుంటాడు, బక్కగా అవుతాడు. తెల్లం దాకా పొద్దున్న దాకా చదువుతానే ఉన్నాడు. నిద్ర ఉంటలేదు, ఏముంటలేదు. మంచిగింత తిండి బలంగా పెట్టాలి. బాగా చదువుతాడు. చూస్తా. ఆడ వర్రి నాకు రాంక శాతనైతే తెస్తా, లేకపోతే లేదు. రేపు తెచ్చుకుందాం తీ. అవు రేపు ఎట్లా పెండ్లే ఉన్నది అనే గడ దీనుడైనా చికెన్లు మటన్లు. ఇక పెండికాడికి ఓడిపోతాడు. నువ్వు ఒక్కనివే పోయేస్తావు. నేను రాను, నా కొడుకు రాడు. అయ్యో, పిలిచింది గానే మీ బావ కోడలు. పిలిచింది. అది ఎన్నడన్నా నాతో మాట్లాడిందా, చేసిందా? పోజులు బాగా కొడుతుంది. నేను తెస్తా తీయ అమ్మా. అసలు ఇచ్చిపో, అడు తెస్తాడట. నీ దగ్గర లేవా నేను అడుగుతావు? గిది అసలు సంగతి గిది కదా. పైసలు ఏడ ఖర్చు అవుతాయోనని నేను దేనంటావు కదా. నువ్వు బిడీలు చేసి ఏం చేస్తానవే పైసా అంతా? తింటానా, రోజు ఆడ కూర్చొని పళ్ళంలో పెట్టుకొని తింటానా. గడ మెత్త కింద ఉంటాయి, పో 100 రూపాయలు తీసుకో. 100 రూపాయలు ఓడి ముక్కలు పెడతావు. 300-400 కిలో ఉన్నది చికెను. మీ ఇద్దరికి 100 రూపాయల జాలదానే? పో నువ్వు, నిన్ను అడిగిన రోత. చూసినావా రమ్య అయ్య, 100 రూపాయల చికెన్ పట్టుకొని రమ్మంటాడు. 1/2 కిలో నన్ను అత్తాదిరా. పైసలు లేవు కావచ్చే బాపు దగ్గర. అన్ని గట్లే అంటాడు లేవు లేవని. సంపాదించాలే, లేవంటే అయిపోయానా? ఫోన్ తీయ, ఎప్పుడు ఏం కొట్లాడుతావు? కాదురా, మన ఇద్దరికేనా అంటాడు. వాళ్ళకి మనిషికి ఇంత పెట్టి వద్దారా. నాయనమ్మోళ్ళకింత, తాతోళ్ళకింత పెట్టియకపోతే ఎట్లుంటుంది చెప్పు. వాళ్ళు వండుకున్నప్పుడల్లా మనవని కోసం అన్నికి పెట్టిస్తారు. ముసలోళ్ళ పానం కొట్టుకోదారా? ఏదో వండుకున్నప్పుడు 2 ముక్కలు వేసిస్తా, అటు ఇటు తెస్తావారా? మరి ఉప్పుకారం కలిపి పోన్కేసిపోతా చూడు. నువ్వు నేను వండుకుంటా తీయే. అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ మసాలాలు అన్నీ దంచిపెట్టినా. చేసుకుంటావా మరి? మాసేత్త పోవే. చదువుకున్నది ఉన్నదారా మరి? సాయంత్రికి తెస్తావా? నేను వచ్చినాక వండుతా. నీకు అవన్నీ ఎందుకు పోవే? ఊకే చదివితే కూడా బోర్ కొడుతుంది. అంత మనసున పడతలేదు నాకు. అల్మార్లా నా పర్సులో 500 నోటు ఉన్నది, పట్టుకొని పో. 1/2 కిలో అంత చాలదావే? పాపం మొన్న గవాని 2 కిలోలు తెచ్చింది.
అందరు ఎంత సంబరపడ్డారో తిన్నోళ్ళు. అవును. ఇక మనమున్నాం, ఆడ వాళ్ళ దోస్తు కూడా ఉన్నది కదా, అందరి కోసం అని తెచ్చింది. రాత్రి కూడా ధీరజాన్ని వస్తాడని ఎక్కువ తెప్పించింది. 2 కిలోలు తేవాలంటే మనకు ధైర్యమే రాదు కదరా. ఎప్పుడన్నా ఎవరన్నా చుట్టాలు అత్తనే కిలో తెచ్చుకుంటాం. ఉన్నోళ్ళు గట్ల గంత గంత తింటారు. ఇక వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి, మన లెక్కలు వేరే ఉంటాయి. కానీ ఇంతకుముందు కోళ్ళను పెంచుదురా నేను. అయ్యే ఏం సాగనీయడంటే మంచిగా వారానికి ఒక కోడి కోసుకుంటే అర్ధ కిలోకి ఎక్క అవుతుంది. వాటికే మన తిండి పెడతామా మన ఊరంతా తిరుగుకుంటా తినుకుంటా వస్తాయి. ఇన్ని బియ్య పిత్తులు ఎత్త అయిపోయాయి రాత్రికి. పెంచుకుంటా అంటే అద్దంటాడేమరా అయ్యా. ఇక అంతా కోళ్ళ పెంట వాసన నచ్చది బాపుకు. ఏం కోళ్ళ పెంట తినేటప్పుడైతే కమ్మ తింటాడు. గా వాణి నీకు ఫోన్ చేస్తుందా రేపుడన్నా? ఏ నాకేయది, గామె నాకెందుకు ఎత్తది? పిల్ల పోయినప్పటి నుంచి నాకు రోజు చేస్తాందిరా. అంటే నీకే ఎత్తందా? ఆ, రోజు ఫోన్ చేసి ఆంటీ తిన్నరా, ఏం కూర వండిండ్రి అలా, పండుకున్నారా, లేచిండ్రా, ఓ రోజుకి ఇదే పాట. పొద్దుగాల ఒకసారి ఎత్తంది, సాయంత్రం ఒకసారి ఎత్తంది. నాకు ఇక ఎప్పుడన్నా ఫోన్ చేయకపోతే మనసున పడతలేదురా. బాగా దోస్తయింది నాకు. ఉమ్, గామె సోపతి పట్టుడేంది నువ్వు? ఏదో ఒకసారి వచ్చిపోయింది, ఊకూకొస్తుందా మన ఊరికి? ఈ ఊరు బాగా నచ్చిందట ఆమెకు. ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది ఆంటీ అంటుంది. నేను చెప్పిన కొత్త మురిపెంలాగా అట్లనే ఉంటుంది, ఈడు ఉంటే తెలుస్తుంది, సిటీలు ఉందని ఫెసిలిటీస్ ఈడు ఉంటాయమ్మా అని చెప్పిన. ఎందుకో నాకు కూడా బాగా నచ్చిందిరా ఆ పిల్ల. మన చుట్టాల పిల్లనే మన బంధువే అన్నట్టు అనిపిస్తుంది రా ఆమెను చూసినప్పుడల్లా. గంత క్లోజ్గా మాట్లాడుతుంది మంచిగా. సరేతి, నువ్వు పోయిగా. అవు నేను పోవాలి కదా. ఇక పిల్ల కూడా ఇక ధీరజ్ కంపెనీలోనే జాబ్ ఎత్తుందట్రా. మళ్ళీ మీరు కలవచ్చు, ఇద్దరు ఒకటే కాడ జాబ్ ఎత్తే. ఓ వాళ్ళకి మస్తు కంపెనీలు ఉన్నాయి, ఆ పిల్ల ఎడ ఎత్తుందో నేను ఎడ ఎత్తనో. సరే వండుకొని తిని కొంచెంసేపు వండుకో, అంతా ముఖమంతా చిన్న పోతుంది. కలుపులు దగ్గరికి వేసుకోరా, తీసి పెట్టకు కోతులు వస్తున్నాయి. సరే. అమ్మకు రోజు చేస్తుందా ఫోను? నాకు ఇంతవరకు తెలియదు. ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఎత్తుందట. ఏం మాట్లాడుతుందో ఏమో అమ్మతోటి. ఆ అమ్మకు కూడా బాగా నచ్చింది వానంటే. ఆ పిల్ల వచ్చి నన్ను ఇష్టపడుడేందో ఏమో. నాకు చూడంగానే నచ్చింది ఆ పిల్ల. చూడంగానే మాట్లాడి బుద్ధయింది. అందుకే దగ్గరకు పోయి మరీ మాట్లాడినా. నాకు కూడా పైసలు ఆస్తులు మంచిగా ఉంటే నేను కూడా ఆ పిల్లకు ప్రపోజ్ చేసి మంచిగా పెళ్లి చేసుకోకపోదునా. ఇక మా బతుకులకి ఇట్లుండే. అయినా ఇడ్స్ పెడతలేదు కదా, గన్నిసార్లు ఫోన్లు ఎత్తంది. పాపం ఏమనుకుంటుందో ఏమో. ఇప్పుడు చికెన్ ఏం వండాలి, ఏం కొనుక రావాలి? మొన్న మేమిద్దరం కలిసి తింటే ఎంత మంచిగా ఉండేనో. వాణి నా వాణి, వచ్చే జన్మలనన్నా ఎట్లన్నా వేసి బాగా పైసలు ఉన్న వాళ్ళ దగ్గర పుడతా. నిన్ను పెళ్లి చేసుకోకపోతే చూడు, నువ్వు కాదు ప్రపోజ్ చేసుడు, నేనే వచ్చి నిన్ను ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటా. ఆగో బయటికి వెళ్ళినావే. ఏమే అటు పోదాం పాండ్రిగా. తిన్నరా? తిని కూర్చున్నా, ఇక నువ్వు వెళ్తే పోదామని. మామ పోయిండా? పోయిండు. చిన్నత్త తిన్నావే? తిన్నా. పోయాడేనిగా పాండ్రిగా. మొదలైందో మరి. సాయంత్రికి ఏం కూర చేసుకోకుండ్రే. మా వాడు చికెన్ వండుతాడట. అగో ఏందే స్పెషల్? గీయాలా కొడుకుతోటి వండిస్తాను. స్పెషల్ ఏం లేదత్త, ఏడు సక్క తింటలేడు చేస్తలేడు, అంత ఎట్లా అవుతాండు బక్కగా. ఇంత తెచ్చుకపోరా అన్న. సరే అమ్మ నేను వండుకుంటా తినువ్వు అని అన్నాడు. పిల్లగాడు పురాది ఎటు అవుతాండు. చదువు మీద పడితే గట్లే అవుతారు. ఆయనకి కౌసుంటేనే మంచిగా తింటాడాడు. అప్పుడప్పుడు ఆన్మందమని ఇంత తెప్పి అన్నీ. నేను కదే అంటాన్నా. చికెన్లు తెస్తే ఏం బలం వచ్చి పాడవుతుంది, మటన్లు తింటే మంచిది. ఏదైతే ఎందుపాటు ఇక మటన్ కొంచెం పిరం ఉంటుందా, లేడ తెచ్చుకుంటారు. ఎవరెవరు వచ్చిండ్రో మరి. అందరినీ పిలుచుకపోతా అన్నారు. అన్నీ చెప్పినావు కానీ పెద్ద మనుషులకు ఫోన్ చేసి. చెప్పినా ఏమన్నారు వాళ్ళు? ఏమంటారు విన్నారు. ఆడికి వచ్చినాక ఇక అందరు ముచ్చటిని చెప్తారు. నీతోటి ఏమనలే? నాతోటి ఏమంటారే, నేను గిది ముచ్చట అని చెప్పిన. ఇక గిజ్జేయుండ్రి గట్ల చేయుండ్రి అని నేనెందుకు చెప్తానే? వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనమేమన్నా అన్నాం అనుకో, వాళ్ళు ఈగో హర్ట్ అవుతుంది, మొత్తం మనకు ఆపోజిట్ చేస్తారు ఆయన. అబ్బో గట్ల వద్దు కానీ వాని మీదనైతే నెగిటివ్గా చెప్పినావు కదా. నేను నెగిటివ్ అయ్యేప్పుడేందా నీ ముఖం? ఆడే పెద్ద నెగిటివ్ గాడు. అందరు కలిసి నన్ను ఎట్లా తయారు చేసేటట్టున్నారు.
పంచాయతీలకు గీడికి ఎప్పుడన్నా పోయినా నేను అంత పిస పిస చేస్తావు. నువ్వేం మాట్లాడకిగా ఆడ వట్టి ఆడ నిల్చుని చూడు. ఏం మాట్లాడతాను ఏంది మళ్ళా నాకు వచ్చినాక చెప్పవా? నేను చెప్తా వచ్చి. మీ దోస్తు లేదా మాలతి? మాలతిని అడుగు చెప్తుంది. నువ్వు ఆడు ఉండవేంది? ఏ అట్లా గాలమాడ్డట్టు చేస్తే సపడేక పోతా. నాతోటి కాదు గా పంచాయతీలలో కూర్చున్నాడు. నువ్వేమనుకుంటున్నావని నన్ను అడుగుతారు. నేనేం చెప్తా? ఇంటి పక్కకే ఉంటాడాడు. మళ్ళీ ఆయన భార్యనే తీసుకుపోయి గైనకి వరకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఆయనకి ఎట్లుంటుంది అంతా, నాకెట్లుంటుంది? మంచి పని చేయడానికి ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తావు చెప్పు? అరే నా క్లాస్ వీకుడు ఆపు. నువ్వైతే ఇంత దీన్ని సక్క వండుకో. మళ్ళా పానమాక ఏమైతుందో చూస్తా నచ్చినావు అనుకోని సంగతి చెప్తా. నేను రాను. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తానా? గెల్లవు కానీ ఈ ముచ్చట బాగా అవుతుంది కదా నీకు అట్లా. మరి ఆ పిల్లను పంపించద్దంటివి కదనే, తీసుకొచ్చుకోకపోయినావు. చెప్పినావా ఆయనతో ఓజిక్క? దానికి తెలియదా? నేను చెప్తానే ఉంటుందా? అక్కడికి వస్తే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ప్రతిదీ నేను చెప్పుడేంది? మేఘన కూడా అన్నీ తెలుసుకోవాలి. ఈ వీటికే డీలా పడిపోవద్దు. ఇంకెన్నో ఫేస్ చేయాల్సి ఉంది ముందట. సరే నేను పోతున్నా. ఫోన్ చేస్తే ఎత్తు. నేను ఎత్తా చెయ్యకు, నేనే చేస్తా టైం దొరికినప్పుడు. మేఘనని తీసుకొచ్చుకో అన్నా. ఛీ, వాళ్ళ అమ్మ నాన్న ఉంటే నాకు అస్సలు ఓబుద్దైతలేదు. వాళ్ళ అమ్మతోటి చిన్నమ్మ చిన్నమ్మ అని ఎంత క్లోజ్గా ఉన్నా నేను. అసలు నేను ఏం చెప్పినా అర్థం చేసుకుంటలేదంటే. ఏమన్నా బిడ్డ అల్లుడు ఒకటి వాళ్ళిద్దరిని కలపాలి అంటది. వాడు ఎంత పెద్ద వేస్ట్ గాడో చెప్పినా కూడా గట్లే చేస్తున్నారంటే అసలు వాళ్ళకి అనవసరంగా చెప్పినట్టు అనిపిస్తుంది. ఈ పెద్ద మనుషులు చెప్పమన్నారు కాబట్టి చెప్పిన, లేకపోతే అసలు వాళ్ళకి చెప్పకపోయేదాన్ని. ఇప్పుడైనా వాళ్ళు వచ్చి ఏం బిగుతారు? ఏముండదు. నేను ఇంతకు ముందే చెప్పిన, ఆడు గిసొంటోడు వేస్ట్ గాడు వచ్చిని బిడ్డను తీసుకుపోమని. కనీసం వచ్చి చూసి కూడా పోలేరు. వాళ్ళని స్వార్థపరులనన్నో ఏమనన్నో అర్థమైతలేదు. ఏమైనా రావా పంచాయతీ కాడికి? నేను రాను. అక్కడికి ఎప్పుడన్నా వచ్చినా నేను రానిస్తాడా నీ కొడుకు? రానియాడు కానీ టైంపాస్కు అత్తవా అని అడిగిన. రాను. గూట్లే తాళపు చేతులు పెట్టిందే. మామ అత్త గిట్ట తాళం ఇయ్యు. వంట చేసినావా? ఏడా చెయ్యం లేదు. టిఫిన్ తినిపోతాన్నాం. మరి మామ వచ్చి ఏం తింటాడు? వచ్చినాక వండుతా, లేకపోతే మనం వండుకొని తింటాడు. మంచిగానే ఉన్నావు. ఆగో చూడే అనిత, ఏమో గిట్ల ఎండ పెడతాంది నా కొడుకు. నువ్వు దానికి ఏం పుట్టిందో? ఏమైంది అత్తమ్మ గట్ల చేస్తాను? మా అమ్మ ముందే ఎటు అవుతాడు. వంట చేసుడు శాతనైతలేదా? ఏం చేస్తాను నువ్వు పొద్దంతా? ఏమైనా గా సీరియల్ చూసుకుంటా కూర్చుంటది. దాని సీరియల్ పాడుగాను. ఓ సినిమా పెట్టది, మన్ను పెట్టది. నువ్వు సినిమాలు చూసుకుంటా కూర్చోవా? నేను చూడద్దా? నువ్వు ఒక్కనే చూస్తే అయిపోయినా? చూడు, ఓడొద్దన్నడే. ఇంత వంట చేసి పెట్టి చూసుకుంటా కూసో తెల్లని దాకా పొద్దున్న దాకా. ఏమో వంట చేసి మునుగది, మన్ను చేసి మునుగది. ఓయ్ ఆకలి అవుతుందంటే ఇక లేస్తుంది. దాని ఆకలికి ఏడవుతుంది. ఆగమాగం కొత్తది కూరగా. కడుగుతుందో కడగదో. నన్ను వెళ్ళిపోయేది మంటది, దంచమంటది. అటి వేసి ఇటు వేసి పోనంతా మాడగొడుతుంది. కూటు పెడుతుంది ఇల్లంతా. ఇక ఆకలికి సచ్చినట్టు తింటాన్నాం. ఏమో ముసల్దాని అయినా కూడా కోడల్ని చిత్రహింసలు పెట్టుడు ఆపవా నువ్వు? అగో చూడే, నేను చిత్రహింసలు పెడతానన్నట. కూడు పెట్టక గది పెడతాందా నేను పెడతానన్నా. బిడ్డ ఇంత కూర వంపుతుంది రోజు కాబట్టి ఏదో తింటాన్నాం. టిఫిన్ అన్న తిన్నారా లేదా? ఉప్మా పోసింది, తిన్నాం. అది ఏ పాట సేపు ఉంటుంది, అరిగే పీకుతుంది. 2 అరటి పండ్లు ఉంటాయి. ఉన్నాయి. ఇటే రండిగా. వంట చేసిన, కూరలు మంచిగానే ఉన్నాయి. ఇంత బియ్యం ఇన్నే పెడితే ఇన్నే తినిపోండి. అబ్బా సక్క ఇటే రమ్మంటానావే? నిన్ను కాదు, నన్ను. అందరు రాండిగా. మామకైతుందా మరి? ఓ కూరలు అందరికి అవుతాయి. అన్నం వండుతా రాండి. అయ్యి ఏం చూస్తాను? కూడలు అంటే చేస్తుందటపా. మళ్ళా నడువు నడువు అన్నాను చంపకు. నువ్వు ఎప్పుడన్నారా అన్నే చావు, లేకపోతే నేనైతే అత్త తింటా. పాప మామయ్య ఎప్పుడన్నా లేకపోతే ఇటు రావచ్చు కదా. రానే రాడు. బాగా మొహమాటం. అరవింద్ అన్న అడగనే అడిగాడు తిన్నావా నాన్న అని. పోయి అడుగుతేంది, తినకపోతే ఇటు తీసుకొని రావచ్చు. వాడొస్తే డబ్బులు ఇవ్వమన్నాడు తీరు. ఇంటికి రానివ్వద్దన్నాడు. అసలు ఇల్లు వాడిది, నేను వాడింట్లో ఉంటున్నాను. వాడిని రానివ్వద్దంటే రాకుండా ఉంటాడా?
వాడిక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్తాడు? వాడింటికి వాడొస్తానంటే రావద్దని చెప్పడానికి నేనెవరిని? నేను చెప్తే వింటాడా? డబ్బులు ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళంటే వెళ్తాడా? డబ్బులు కావాలి, నువ్వు కావాలి అంటాడు. ఇంత జరిగినా కూడా నేను వచ్చేసరికి ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. అతని ఇంట్లో ఉంటే నేను బయటకు వెళ్ళిపోవడం తప్ప అతన్ని నేను ఎలా బయటికి గెంటేయగలను? నా వల్ల అవుతుందా? నేను మారానంటున్నాడు. వీళ్ళందరూ నమ్ముతున్నారు. వాడు మారింది నాతో వ్యాపారం చేయించడానికి. అది నాతోనే చెప్తున్నాడు. నాతో డబ్బులు సంపాదిస్తాడంట. ధీరజ్కి దగ్గరయ్యాక వీడిని నా నీడను కూడా తాకనివ్వలేదు. అలాంటిది నాతో అలాంటి పనులు చేపించి డబ్బులు సంపాదిస్తాడా? నాకు జీవించే హక్కు లేదా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన అతను ఏది చెప్తే అది వినాలా? వీళ్ళ కడుపులో పుట్టినంత మాత్రాన వీళ్ళు చెప్పింది వినాలా? నాకు జీవించే హక్కు ఉంది. నా ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నాకుంది. నాకు అసలు పెళ్లి కూడా కాలేదు. అసలు అది పెళ్ళే కాదు. నాకు పెళ్లితో ముడిపడున్నవన్నీ తీసేస్తాను. ఇవన్నీ అమ్మైనా సరే నాకు నేను నా కాళ్ళ మీద నిల్చొని బ్రతుకుతాను. ఎవరి మాట వినను. నా స్నేహితురాలు వాణి ఒక్కతే నాకు ధైర్యం చెప్పింది. నా కాళ్ళ మీద నేను నిల్చొని ఈ సమాజానికి చూపిస్తాను. ఒక ఆడపిల్ల అంటే ఎప్పటికీ ఒకరి మీద డిపెండ్ అయ్యేది కాదని, తన కాళ్ళ మీద తను నిల్చోగలదని. వాడు గనక నాకు అడ్డొస్తే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడి పోలీసులు బాగా లేరు. అసలు ఈ ఊరే బాగాలేదు. నేను ముందు ఈ ఊర్లో నుంచి బయటపడాలి. ధీరజ్కి చెప్పినా లాభం లేదు. పరాయి వాడింట్లో నన్ను ఉండమంటాడు. 2 బంగారు చైన్లున్నాయి. ధీరజ్ ఇచ్చిన కొంత డబ్బు ఉంది. ధీరజ్ డబ్బులు నేను వాడుకోవాలా? అతని ఎందుకు వాడుకోవాలి? లేదు, తప్పేం లేదు, వాడుకోవచ్చు. అతను ఇచ్చిన ఫోను, ల్యాప్టాప్ కూడా వాడుకునే హక్కు ఉంది నాకు. ఎందుకంటే అతని దగ్గర పడుకొని నా శరీరాన్ని నమ్ముకున్నాను. తప్పేం లేదు. అతను నా శరీరాన్ని వాడుకొని ఇచ్చాడు డబ్బులు అనుకుంటాను. ఏమో, అసలు ఇదంతా జరగకుండా నా భర్త మంచివాడయి ఉంటే నేను ఇక్కడే ఉండేదాన్ని కదా. పరాయి మగాడి వంక కూడా చూసేదాన్ని కాదు. ఉన్న దాంట్లో బ్రతికే వాళ్ళం. నేను ధీరజ్కి దగ్గరయ్యాను. మళ్ళీ ఇంకెవరు నా మీద చేయి వేయకూడదు. వీళ్ళందరూ నన్ను బలవంత పెట్టడానికి చూస్తారు. వాడు మారిపోయాడని. వాడు ఎలాంటి వాడైనా, ఎంత మంచోడైనా సరే ధీరజ్నే నా భర్తగా భావించి దగ్గరయ్యాను. ఇంకా పరాయి వాడి కోసం నా దగ్గర చోటు లేదు. నా జీవితంలోకి ఒకడొచ్చాడు. ఆ స్థానం వాడిదే, ఇంకెవరిది కాదు. గిట్లా ఏడ్చుకుంటా ఇంకెంతసేపు ఉంటావు బిడ్డ? ఇన్నే పంచాయతీకి పోదాంపా. బాపు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో బాపు. ఒకే ఒక కోరిక కోరుతున్నాను బాపు. ఇంతవరకు నేను నిన్ను ఏది అడగలేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను. లేదంటే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించు బాపు. నేను ఇక్కడ ఉండను. నీ కూతురి ఒక్క కోరిక తీర్చు బాపు. నేను నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు. నాకు తెలుసు బిడ్డ, నువ్వు నన్ను ఇంతవరకు ఒక పుస్తకం కొని మన కూడా అడగలేవు. ఎందుకంటే మన పరిస్థితి గట్లున్నది. నీకు తెలుసు, నువ్వు అడిగినా నీ కోరికలు తీర్చే పరిస్థితిలో మేము లేమని. చూడు బిడ్డ, ఆ అమ్మ చెప్పినట్టు ఈను. అట్టిగా జీవితం ఖరాబు చేసుకోకు. అనాథాశ్రమంలో బతుకుతావా అంటే ఏంది బిడ్డ? ఇక మేము చచ్చిపోయినామని మమ్మల్ని లెక్కలకేంచి తీసి పాడేసినావా? అమ్మ బాపు అని మా మీద కొట్టుకుంటలేదా బిడ్డ? బిడ్డైనా కొడుకైనా నువ్వే అని మొత్తం పానాలు నీ మీద పెట్టుకొని పెంచినాం. నువ్వేమో మమ్మల్ని చచ్చిపోయిన లెక్క కిందికి నూకుతాను. నూకుతుంది. ఎందుకు నూకది? ఆ ముండ చెప్పింది నీ ఆయన మొగుని కూడా చంపుతుందా ఏంది? ఇది అగ చూడు
దాన్ని అనగానే దీనికి రేషం ఎట్ట ఒడుచుకొత్తాందో మొత్తం రాటు తేలిపోయింది ఇది. మనం ఏది చెప్తే అది వింటుండే. ఎందుకు ఇట్లా తయారైందో ఏమో. ఏంది బిడ్డ అమ్మని గట్ల చూస్తాన్నావు? అమ్మ అంటే గౌరవం లేదా నీకు? మాట్లాడది మళ్ళా సప్పుడు ఏది దయ్యం లెక్క. అల్లునికి చెప్పుదాంపా, ఈ దొంగ ముండను ఆ ముండ దగ్గరికి పంపొద్దని చెప్పుదాం. అది ఏం ఎక్కిస్తాందో ఏం మందు పెడతాందో దీనికి, ఇంకోనికన్నా అలవాటు చేద్దామని చూస్తాందో. మనమైతే అల్లునికి చెప్పి పోదాం, ఏమన్నా చేసుకో మాకు సంబంధం లేదని. ఎట్లనే మరి గిట్ల ఏస్తే ఇది మన ఆశలన్నీ ఈ దరిద్రపు దాని మీద పెట్టుకొని బతికినాం కదనే ఇన్నేండ్లు. కొడుకైనా బిడ్డైనా ఇదేమనన్ని జాత్తది రేపు అనుకున్నాం. మనకిగా శాతగాని రోజులల్లా మనల్ని ఎవరు చదాలే? మనం మంచంలో పడితే ఎవరు చూడాలి మనల్ని? అయ్యో, నిన్ను గింత పెంచి పెద్ద చేసి కష్టపడి పెళ్లి చేసినందుకు అప్పులు చేసి నువ్వు మాకు మంచి శాస్త్ర చేసినావు బిడ్డ. అయ్యో, ఇది ఎట్లా చస్తే మనకెందుకయ్యా? ఆల్రెడీ చూసినావు కదా మనతోటి ఎంత మంచిగా మాట్లాడుతాండో. ఇది మనల్ని జాత్తేంది సాధకపోతేంది. అల్లునికి ఇంత సాకిరి వేసుకుంటా ఈయనే వాడుందాం. అల్లుడు మనల్ని మా చూసుకుంటాడు. అత్తమ్మ నేను నీకు అల్లుణ్ణి కాదు కొడుకు లెక్క అని ఎన్నిసార్లు అన్నాడో అవే మాటలు గుర్తుకొస్తానే నాకు. ఈ దొంగ ముఖపు దాన్ని ఎట్లా వేయాలనో గట్లే వేయాలి. ఓ బిడ్డ, మేము నిన్ను పాపం అనద్దు. అవ్వాయనే గిట్ల చేస్తున్నావు. పాపం అల్లున్నెంత కట్ట పెడతావు. చూసినావా ఈ ముండ వంట కూడా ఎత్తాందో లేదో, అయినా దానికోసం బిర్యానీ పొట్లం పట్టుకొచ్చిండు. చూసినావా లోపల పండ్లు కూరగాయలు సామాన్లు ఇంటి నిండెన్నున్నాయో వస్తువులు. పెద్ద ఫోన్ కొనిచ్చిండు, టీవీ కొన్నాడు, ఏమో ఏమో కొన్నాడు వస్తువులు. ముండకు మంచి ఉండక దీనికి ఏం పుట్టిందో ఏమో. మరి ఏం చెప్పినవే నువ్వు? ఏం పెంచినావు దాన్ని? దానికి అన్నీ చెప్పిన, కానీ ఆ ముండ ఏం మందు పెట్టిందో దీనికి మొత్తం దానికే ఏమలిగింది. మరి ఇంత తినిపియు, పంచాయతీ కాడికి పోదాం, ఇక లేట్ అవుతుంది. ఈ ముండకు 4 రోజులు తిండి పెట్టద్దు. తిండి బంద్ చేస్తే అప్పుడు తెలుస్తుంది దీనికి మొగుని విలువేందో తిండి విలువేందో. దాన్ని ఆకలితోటి మార్చి దంపు అని చెప్పాలి అల్లునికి. గప్పుడు తెలుస్తుంది దానికి అన్నం విలువ ఏందనేది. నన్ను కన్న తల్లిదండ్రులు వీళ్ళు. కలికాలం అంటే ఇదేనేమో. సమాజం మొత్తం మారిపోయింది. ఒకరి నుంచి ఒకరికి లాభం కావాలి. లాభం లేనిదే ఎవరు ఏం చేయరు. అవి ఆర్థిక లాభాలైనా ఇంకే లాభాలైనా, లాభాలుంటేనే విలువలు బంధాలు బంధుత్వాలు ఉంటాయి. లాభం లేని దగ్గర ఆప్యాయత కూడా ఉండదు. మరి నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఒంటరి పోరాటం చేద్దాం అనుకున్నాను. ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? అడవిగా మళ్ళా అల్లుడు కోపానికి వస్తాడు. దాన్ని తీసుకొనిరా. ఏ ఈ దొంగ ముండని తీసుకొచ్చుడద్దు. ఇది మనల్ని పంచాయతీలలో పెట్టే మన ఇజ్జత్ తీస్తాంది. ఇప్పుడు దాన్ని అడిగి తీసుకొని వస్తే అల్లుడు ఏమేమి అడుగుతాడో ఇది ఏమేమి చెప్తాడో ఇంకా మన ఇజ్జత్ వీక్తుంది. తల కూడా ఎత్తుకోరాదిగా మనకు. సిగ్గులేంది ఇంకా పంచాయతీ కాడికి వచ్చి కూర్చుంటుందా? సావని ఇన్నే సావని ఆడ అడుగుతారే అందరూ పంచాయతీ కాడ బిడ్డను తీసుకురాకుండా ఎందుకు వచ్చిండని. అడుగుతాడిగే రానన్నదని చెప్పచ్చు. లేకపోతే కడుపు నొప్పో కాళ్ళు నొప్పో అని చెప్పుదాం. బయట ఉన్నదని చెప్తే అయిపోయి ఇక ఇవ్వలేమన్నారు. ఇది అడికి వస్తే మన పరువు పోతుంది. మాట మాట పెరిగి ఆయన తల్లుడు మొత్తానికి దీన్ని ఏలుకొని అంటాడు. తప్పుడే కూకో, దీన్ని ఇన్నే ఉంచుదాం. అవగానే మా అల్లాడికి వచ్చి నిన్న మొగుతోటుండా మా అవ్వయ్యతోటి పోతా అంటే మనం ఏం చేస్తామే ఆడ? మన మసాలే రేపు దుబాయ్కి పోయేది ఉన్నది. 4 వద్దులు తీసుకుపోదామన్నా కుదరది చెప్తున్నా. ఎట్లన్నా వేసి ఆడిపోయి కింద మీద పడి పైసలు సంపాదించుదాం. అవునే, 4 పైసలు కూడా పెట్టుకొని వస్తేనే మా అల్లుడు రేపు మనల్ని చేరదిస్తాడు. మరి పానాడు, దీని గురించి ఆలోచించకు. ఎన్ని రోజులు ఎండుతుందో ఏంటని. దీరు, ఒక్కసారి నా దగ్గరకు వస్తావా? నిన్ను తనివి తీర కౌగిలించుకోవాలనుంది. ఈ జీవితానికి సరిపడా
ప్రేమని ఒక్కసారిగా తీసుకోవాలనుంది. ఒక్కసారి రా తీరు. రాజలింగ అందరు వచ్చిండ్రానే? ఇంకోళ్ళని ఉన్నారా వచ్చేటోళ్ళు? వచ్చిండ్రాను అందరూ? ఇంకెవరన్నా వచ్చేటోళ్ళు ఉన్నారా? ఏడా ఇంకా అసలోడు రాకరే పాయే. ఓర్ని ఆంధ్రం వచ్చిన రమేష్ గాడే రాలే ఏంది? కాళ్ళు గిట్ట తాగడానికి పోయిండో కాళ్ళు గీకడానికి పోయిండో. చూసినావా, మనముండ మన అల్లు నిజతి బజార్కి ఇడిచింది. అది చేయబట్టే ఇవన్నీ. సప్పుడే కూకో, వీడేం మాట్లాడకు. అల్లుని మీద పరాస్కలాడుతాండ్రు అందరు. ఊరోళ్ళందరూ ఒకటైండ్రు, అల్లుని వేరు చేసిండ్రు. ఏమయ్యో నీ పేరేంది? నా పేరు రామన్న అయ్యా. ఆమె నీ భార్యనా? అవునయ్యా, నా భార్య జ్యోతి. ఆ, రామన్న జ్యోతి. నీ బిడ్డనేనా రమేష్కి ఇచ్చిండ్రు? అవునయ్యా, నీ బాంచను. మరి ఏమి చూసి ఇచ్చిండ్రు నీ బిడ్డను? ఎన్ని రోజులైతాంది పెళ్ళయి? ఇక అల్లుడు గుణవంతుడు. ఇంత ఇల్లున్నది, ఇంతంత పొలం ఉన్నది. మాది బీద పరిస్థితి అయ్యా. మా బిడ్డను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రాలే. ఏమైంది నీ బిడ్డకు? ఏమన్నా అంకరుందా? ఏమన్నా లోపం ఉందా? ఏం లేదయ్యా, బిడ్డ మంచిగుంటది. కానీ ఇక పైసలు లేవు కదా. పోలొచ్చి అడిగినా కట్నం అడుగుడు. కట్నము మేము ఎవ్వరికి ఇచ్చుకోలేకపోయినాం. వీళ్ళది కూడా మన లెక్కనే ఉన్నట్టున్నది పరిస్థితి. పాపం బీదోళ్ళున్నారు. నువ్వు వర్రకే, మనకేమైంది? అరవిందు దాని వచ్చి కూసో. నేనెందుకు ఇడ నిల్సుంటా? ఏం కద్దా, నువ్వు కూడా ఎప్పుడు నాలుగు మంచి మాటలు. మీరు పెద్దోళ్ళు ఉండగా నేనేం చెప్తా సారు? చెప్పుండ్రి, మీరే కరెక్టు. ఆ, మరి ఆడపిల్ల పుట్టింది, పిల్ల కోసం ఇంత జమ వేయాలని తెలియదా మీకు? ఏం జమ చేస్తామయ్యా? చెప్పినాం కదా, బీదోళ్ళమ్మకి ఇంత పొలం లేదు, భూమి లేదు, ఏం లేదు. గింతంత జాగల ఇంత రేకులు వేసుకొని ఉన్నాం. బిడ్డను ఎట్లనో అట్లా కష్టపడి చదివించినాం. ఆ పొల్ల చదువు 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 ఇదే పని. చదువుకోవాలి కదా అమ్మ, మరి చదివే కదా మనకు తిండి పెడుతుంది. ఏం తిండి పెడుతుంది? రెక్కల కష్టం మీద బతికేటోళ్ళం. ఇంకా చదివితే ఏమచ్చి పాడైతుంది? అంత చదువుకే పెట్టింది. మరి గవర్నమెంట్ స్కూళ్ళు బాగానే ఉన్నాయి కదా, దాంట్లో చదివితేమో. ప్రైవేట్లో చదివించి ఉన్నదాన్ని తుడిచిపెట్టిరేంది? అబ్బో, మాతోటి ఏడైతుందయ్యా ప్రైవేటు? అంత గవర్నమెంట్ బడే. ప్రైవేట్లో చదివితే మేము ఎప్పుడూ ఆరిపోదాం. చూసినవారా ఆ దరిద్రుడు ఎక్కడ నిల్చున్నాడో? మేఘన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నిల్చున్నాడు. చూస్తున్నారా? వీళ్ళు వాడికే సపోర్ట్ ఇస్తారా ఏంది? వాళ్ళెనక తెచ్చి నిల్చోబెట్టుకున్నారు. ఇగో అడుగుతున్నామని ఏమనుకోకుండ్రమ్మా. మీరు పక్కూరు నుంచి వచ్చిండ్రు, మీ బిడ్డనిచ్చిండ్రు, ఆడపిల్లనిచ్చిండ్రని మీకు ముందు మర్యాద ఇచ్చి మిమ్మల్ని అడుగుతున్నాం. ముందు మీరు ఏమనుకుంటారో చెప్పుండ్రని. మేమేమనుకుంటామయ్యా? మా బిడ్డ జీవితం గురించే మేము వచ్చినాం. మరి ఏమైంది? గవర్నమెంట్ బళ్ళని చదివించినవా అయితే బిడ్డను? 10వ తరగతి దాకా గవర్నమెంట్ బడే. బడికి కూడా ఎవ్వరు రాకపోదురు. పని పోదాం దాయే బిడ్డ 4 పైసలు వస్తాయంటే ఈనకపోతుండే బిడ్డ. పోంతీగా ఒక్కగానొక్క బిడ్డ దాని ఇష్టమే అని దాన్ని పనికి నాడు పట్టుకపోలే. గంత మంచిగా చూసుకున్నాం మేము. ఇక చదువుకుంటా అన్న పిల్లకు చదువు నేర్పించే బాధ్యత మనది. పనికి పట్టకపోవద్దు చిన్నపిల్లల్ని. పైస కోసం చూస్తావా? విద్య నేర్పియాలి. ఆడపిల్లకు నేర్పితే కుటుంబం అంతా బాగుపడుతుంది. ఇంత కష్టాలున్నా బడికి పంపించిందంటే మిమ్మల్ని మెచ్చుకోవాలి గాని. ఆ తర్వాత ఏమైంది? ఇక బిడ్డ అన్నిట్ల ఫస్టే. 10వ తరగతిలా డిస్టిక్ ఫస్ట్ వచ్చింది. చూసినవారా నా మేఘుకి చదువు అంటే ఎంత ఇష్టమో? ఫస్ట్ వచ్చిందని ఇక ఫ్రీగా పట్టుకపోయిండ్రు ప్రైవేట్ వాళ్ళు. సబాస్, వెరీ గుడ్. ఏదమ్మా నీ బిడ్డ? ఇక దానికి వానికి రాదు, ఇంట్లోనే కూర్చున్నది. కడుపు నొత్తది జరా. అయ్యో సరే సరే. ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముందిరా వీళ్ళకి? ఏమో వేస్ట్ గాళ్ళు. వీళ్ళు ఏం తల్లిదండ్రులరా అంత పిసపిస మాట్లాడుతున్నారు? పనికి పోదామన్నా రాలేదని చెప్తారేంది? బిడ్డకు చదువు అంటే ఇష్టమని అట్లా అంటారు, మళ్ళీ ఇట్లా అంటారు. ఇక ప్రైవేట్లా చదువుకున్నది, ఇంటరు. ఫీజులు కట్టమన్నారా మరి ఏమన్నా మిమ్మలను? ఏం కట్టమనిలే అయ్యా, అబద్ధాలు చెప్పుడు ఎందుకు?
మొత్తం వాళ్ళే చదివిచ్చిండ్రు, తిండి కూడా అల్లే పెట్టిండ్రు. హాస్టల్లా ఉంచుకున్నారు బిడ్డను 2 ఏళ్ళు. తిండి బట్టలు అన్నీ అల్లే చూసుకున్నారు. మా ఇంటి ముందట ఒక పిల్ల ఉంటుండే, ఆ పిల్లను ఇది ఇద్దరు కలిసి ఒకటే దాంట్లో చేర్పించినాం. సంతోషం. మంచిగా చదివిందా మరి ఇంటరు? మళ్ళా ఇంటర్లో కూడా 2 ఏళ్ళు ఫస్ట్ వచ్చింది. మళ్ళా డిగ్రీ వాళ్ళు పట్టుకపోయిండ్రు. ఇక పని చేయలే, ఏం చేయలే, దానికి ఏం అలవాట్లేదు. ఇక పానం గట్టి వాళ్ళే, ఇంకా చిన్న పిల్ల లెక్కనే ఉంటుంది. అయితే చదువులా మంచి ఉంది. సరస్వతి తల్లి సరస్వతి దేవిని పనికి పంపడేంది గాని ఇప్పుడు డిగ్రీ అయిపోయిందా మరి బిడ్డది? ఇంకా కాలేదయ్యా, డిగ్రీ సెకండ్ ఇయర్ చదవంగా సంబంధం వచ్చింది. ఇక పెళ్లి చేస్తే మాకు కూడా బరువు తీరుతుందని చేసినాం. మరి బిడ్డ మంచిగా చదువుకొని పాస్ అయి ఉద్యోగం చేస్తుందని మీకు కొంచెం అనిపించలేదా? చదువు కాకముందే పెళ్లి చేసిండ్రా? ఇక కలెక్టరో బిలెక్టరో ఎంతో చదువుతా అన్నది. ఇక అవన్నీ చదివియాలంటే పైసలు బాగానే అవుతాయట. ఎన్నో ఢిల్లీలో ఎన్నో కోచింగులు ఇస్తారట. ఇక కోచింగులు తీసుకున్న వాళ్ళకే ఇస్తారట ఉద్యోగాలు, అవి అట్టోళ్ళకి ఇయ్యరట. ఎందుకమ్మా? ఇంట్లో కూడా మస్తు మంది కొట్టిండ్రు చదివి. నా బిడ్డ గట్లే అన్నదయ్యా, ఇంట్లోనే ఉండి కొడతా అన్నది. కానీ అవన్నిటికీ పుస్తకాలు ఏ నుంచి కొంటాం? అయ్యో, మరి మాలాంటి వాళ్ళు ఎవరు లేరా మీ ఊర్లో? అడిగితే సాయం చేయకపోదురా? గా పుస్తకాలకు కూడా పైసలు ఉండే కొన్ని. ఇంటర్లా డిగ్రీలా మీలాంటి పెద్ద మనుషులే దానికి ఇన్ని పైసలు ఇచ్చిండ్రు గిఫ్ట్ రూపంలా. ఓహో, ఇక డిస్టిక్ ఫస్ట్ వచ్చిందని ప్రైజ్ ఇచ్చుంటారు అందరూ, కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు. ఆ, ఇక గా పైసలతోటే కొంటా అన్నది. ఇక సంబంధం మంచిది వచ్చింది. అవే పైసలు ఇటు పెళ్లికి ఖర్చు పెట్టి పెళ్లి చేసినాం. గా పిల్ల పైసలే పెళ్లికి ఖర్చు పెట్టిండ్రా. ఏం తల్లిదండ్రులు ఉన్నారు మీరు. అయ్యో గవ్వేడ చాలుతాయమ్మా, మొత్తం అప్పులు సొప్పులు చేసినాం. మరి ఆవుతేం పోవు, ఉద్యోగం రాకపోనా? చెప్పినా కదయ్యా, మమ్మల్ని దేకేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మా చుట్టాలందరూ దూరం కొట్టిండ్రు, పైసలు లేవు మాకని. ఇక అల్లుడు దేవుడు. దేవుడటరా, వాడు వీళ్ళకి ఏదో మాయమాటలు చెప్పినట్టున్నాడురా. వీళ్ళు వచ్చినప్పుడల్లా ఇంటికి సామాన్లు తెప్పించి మర్యాదలు చేసినావు కదరా. నువ్వే చేసినావు వాడిని దేవుణ్ణి, వాడే తెప్పించిండని చెప్పినావు కదా. రూపాయి కట్నం అడగలేదు. మంచి అందగాడు, అన్నిట్లా మంచిగున్నాడు. ఇక గింత భాగ్యం మాకేడత్తదని పెళ్లి ఎత్తిమి. అవు, నీ పేరేందో ఉండే నీ అల్లుడి పేరు? రమేషు. సప్పుడు అయ్యావు? అయ్యా వచ్చిన అయ్యా. కిడ్నీల్స్ అల్లుడు. మరి ఇయ్యగో మీ అత్త మామ నిన్ను మంచి అల్లుడు అంటాండ్రు. పిల్ల నీకు ఎట్లా తెలిసింది? ఆయనత చదువు గాని తేమో. పిల్లకు 19 ఏళ్ళే, ఈయనకి 34, 35 ఉంటాయి. అగో 13, 14 ఏళ్ళున్నాయా ఇద్దరికి మధ్యలో ఎడం? ఎంత ఎక్కువ ఎడం ఉంటే గంత మంచిగా చూసుకుంటాడు అల్లుడు. ఏమైంది నా అల్లునికి? ఆ కాలంలో వేసుకోలేమా గట్ల పెళ్లిళ్ళు? ఇప్పటోళ్ళే ఇడిపోతాండ్రు. గా బంధాలే గట్టిగా ఉంటాయి. సరే, ఇప్పుడు గదెందుకు గాని తొందరగా ఉంటే ముచ్చట, ఆకలి అయితే అంది నాకు. ఓ డబ్బా తెచ్చుకోకపోయినావు అమ్మా? తినుకుంటే ఇందుకు కూసోని. ఇంకేడా అంట కూడా చెయ్యలే. ఇక మళ్ళొచ్చే పంచాయతీకి భోజనాలు కూడా మీరే పెట్టుండ్రి సపరేక. ఆగు, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా పంచాయతీ మొదలే పెట్టలే, భోజనాలు పెట్టి మన పడుతుంది. దానికి ఎప్పుడు తిండాపతే. తొందరగా ఆనియుండ్రి అంటాంది గాని గదేమన్నది. సప్పుడే కూకోని రే, ఆకలి అయితే ఇంటికి పోయి తినమాను. ఎందుకున్నదిడా అంత ఇజ్జత్ తీస్తాను. నీ ఇజ్జతేనారా, నా ఇజ్జత్ కూడా తీస్తాంది. దీని మోకమా అంగడిపోతే ఆకలైతే పోయి తిండా పోనాడు. కోడలు అంట చేసిన అన్నది కదా పో. ఏ గట్లా మధ్య మధ్యలా సురుకంటియాలి. ఈ బోంద సురుకు. అయినమ్మా నేను పోతున్నానే. అయ్యో పోతానవారా? ఎందుకురా? ఏ గిడుండు నాతోటి కాదు, నేను పోతాన్నా. ఎవరన్నా అడిగితే ఏమో ఫోన్ వచ్చింది ఉరికిండని చెప్పు, సరేనా? సరే పో, మెల్ల గిటికేయి. సరే ఇక లింగన్న, ఊరోళ్ళ మాట ఏంది చెప్పు. ఇక ఊరోళ్ళందరి తరపున నేను చెప్తానమాట. అందరిది గిదే మాట. ఏందంటే ఆ రమేష్ బాగా తాగుపోతాడు, బాగా తాగుతాడు. ఓ రాత్రి లేదు పగలు లేదు, అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడతాడు. ఇక ఎవరన్నా చిన్నపిల్లలు ఆడపిల్లలు చూస్తే భయపడేటట్టు బూతులు మాట్లాడతాడు. మాకు ఇక ఇష్టం లేదు. అవయ్యా, ఊరోళ్ళందరూ కలిసి
కలిసి మా అల్లుని వేరే చేద్దామని చూస్తాండ్రు. ఇవాళ రేపు తాగేటోళ్ళు ఎవరు లేరా లోకంలో? మీరు అసలు తాగనే తాగరా చెప్పు? దీనే తాగుతాండని అందరు కలిసి ఎందుకు అట్లా చేస్తాండు మా అల్లుని? ఆవు లింగన్న చెప్పు, తాగేటోళ్ళు లేరా అంటాంది. తాగేటోళ్ళు మా ఉన్నారు గాని గట్ల రోజు తాగి రోడ్ల మీద పడి అందరినీ భయపెడతా ఉంటే ఏందన్నట్టు? అందరి మీదకి మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మంచిదా? మాకు ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్నది. ఎవరింట్లో కోతాడో అని భయం కాదా? ఇక మాయ దగ్గర కోతాడని చెప్పు. ఏ వాళ్ళు చెప్తారాగు. మీ చిన్నబాబుకి చెప్పు, చెప్తాడు. మర్చిపోయిండు మన్ను. ఇంకో ముచ్చట ఏంటంటే ఆడ ఊరి చివరున్న కళ్ళు గొట్టం కాడుకోతాడు ఎప్పుడు. ఆడంతా పాడైన కళ్ళు మునుగుతుంది, ఆడవుతుంటది మాయ అని. దాని దగ్గర కోతాండుకే అది ఎన్నెన్నో తిరిగత్తది. దానికి ఎన్ని రోగాలు పాడైనాయో ఆ రోగాల్ని పట్టుకొని ఈడు ఇంటికి వస్తే మాకు నచ్చతలేదు. ఈ రమేష్ గాని వంక చూసుకొని అది కూడా రోజు ఊర్లోకి వద్దామని చూసింది. మేము అందరం తిడితే పీకింది. ఇక వీళ్ళిద్దరు ఏబట్టి ఊరంతా పాడైతుంది. ఏంది మాకు ఇక బాగోతాం? ఊరంతా కావాలి కాసుకుంటా కూర్చో అన్నా మేము. ఎప్పుడెవరు వస్తారా అని. విన్నవా అమ్మ, మీ అల్లుడు ఏం చెప్తాడో ఓసారి అడుగు, నిలబెట్టి అడుగు ఇప్పుడు. అవు రమేషు, పెళ్ళయి నెలన్నర కూడా కాలేదట. ఆ పిల్ల మంచిగుంటదట, 19 ఏళ్ళే. ఏం తక్కైంది నీకు? ఇంత మంచి అత్తమామలు దొరికిండ్రు, కొత్త పెళ్ళైంది, పెళ్ళాంతో ఉంటావా? గాడికిడి పోయొస్తావా? సిగ్గున్నాదా నీకు? ఇగో అయ్యా, నేను చెప్పేటి అన్ని మా అత్తమామలకి చెప్పిన. ఇక మీ అందరి దగ్గర నేను చెప్పలేను. మా అత్తమామ పరువు తీసేసినట్టుంటదని మూసుకొని కూర్చుంటా అన్న. అల్లుడు, నువ్వు మా గురించి ఆలోచించుతున్నావు. ఇంత మంచి అల్లుడు మాకు దొరుకుతాడు అనుకోలే. కొడుకు లెక్క చూసుకుంటా అన్నాడు అల్లుడు. అల్లుడికి గింత గోస వస్తుంది అనుకోలే. నీ అల్లునికి ఏం గోస వచ్చింది మధ్యలో? మా ఊరోళ్ళకి అత్తంది గోస. ఏమైంది అసలు చెప్పుంది, మాకు చెప్తే కదా తెలుస్తుంది. అత్త మామలకి చెప్పినామంటే మాకెట్లా తెలుస్తుంది? ఏమంటావు మామ, చెప్పమంటావా? ఇక చెప్పల్లుడు, ఏం చెప్తావు? మళ్ళా నీ మీద పడుతుంది నింద. ఏం చెప్తాడట్రా వేస్ట్ గాడు? పెళ్ళై గిన్ని రోజులైతుంది, మా అత్త మామ చెప్పమంటారు కాబట్టి చెప్తాన్నా. నేను ఎప్పుడు బయట పెడదాం అనుకోలే. చిన్నప్పుడే అవ్వ అయ్య చచ్చిండ్రు. ఆ బాధతోటే తాగుడుకు అలవాటు పడ్డా, తాగుడుకు బానిసైన. అప్పుడు తాగితే తాగితివి, పెళ్లి చేసుకున్నావు, పెళ్ళాం వచ్చింది, మంచిగా ఉండాలి కదా. మెల్లమెల్లగా మాన్పుకోవాలి. పెళ్ళాం ఉండంగా అడికిడికి పోవుడేం రోగం? ఇక ఏం చెప్పుకోవాలి, వాళ్ళకి చెప్పుకోవాలి నా బాధ. నా గోస గిట్లున్నది. పెళ్ళై గిన్ని రోజులైతుంది, నా పెళ్ళాం పక్కనకు రానిత్తలేదు. ముట్టనియది, పట్టనియది. వీళ్ళనే అడుగుండ్రి, దగ్గరికే రాదు. మరి దానికి ఇంకోడని ఉన్నాడో మరి ఏందో ఏమో ఏం అర్థం కాదు. ఆ మాట కూడా అనబుద్ధి కాక వీళ్ళకి ఎప్పుడు చెప్పలే నేను తల్లిదండ్రులకు. నాకు 35 ఏళ్ళు వచ్చినాయి. ఇక నా పరిస్థితి ఎట్లుంటుంది ఆలోచించుండ్రి. నాకంటూ ఒక కుటుంబం ఉంటుంది అని పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని పట్టుకచ్చుకుంటే గది గట్లున్నది. నా బిడ్డకు అంతోటి ఇంతోటి ఏ పరిచయాలు లేవాళ్ళుడు, నా బిడ్డని ఏమనకుండ్రి అని వీళ్ళు అంటాండ్రు. ఎంత వేస్ట్ కాలున్నారా? ఒక అమ్మాయి గురించి ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా నయ్యన్రా, మేఘనని ఇక్కడికి తీసుకురాలేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఏ ఆడపిల్లున్నా ఊరేసుకొని చస్తుందిరా ఇక్కడనే. ఇక ఏం చేయమంటారు చెప్పుండ్రి. పొలను ఎట్లన్నా వేసి బలవంతంగా లొంగ తీసుకుందామా అంటే చిన్న పొల్ల. మళ్ళా భయపడి దూరం అవుతుంది నాకు, ప్రేమతోటే రాని దగ్గరకని నేను చూసిన. ఇక నా మాట గిది. ఇక మీరు ఏం చెప్తారో పెద్దోళ్ళు చెప్పుండ్రి. ఇక ఆవు అమ్మ, ఏమంటావు? ఇగో అయ్యా, మా బిడ్డ గిట్లా చేస్తుందని మాకు తెలియకపోయే. మాకు ఇలానే తెలిసింది. మేము మా బిడ్డకి చెప్పుకునేటి అన్ని చెప్పుకొని వచ్చినాం. దానికి అల్లుడు అన్ని రకాల తెచ్చి పెడతాండు, అన్ని ఎత్తాండు. దానికి ఏం తెలుస్తలేదు. ఇక మేము మా అల్లుని చేతిలోనే పెట్టిపోతాం బిడ్డను. వాళ్ళు మంచిగా ఉండుడే కదా మాకు కావాలి. ఇంతకన్నా మంచి అల్లుని మేము తేలేమిగ. పానం లెక్క చూసుకుంటాడు నా బిడ్డను. ఇంట్లో వంట వేయకున్నా, తిండి పెట్టకున్నాగో బయట నుంచి బిర్యానీ పొట్లాలు తినిపించుకొచ్చిండు. మీ బొందలు, వాడు అసలు మేఘనని తిన్నవా అని కూడా పట్టించుకున్నాడు అరెప్పుడన్నా? అసలు వాడు ఇంట్లోనే చావాడు.
ఆవు రమేష్ ఏమంటావు? పిల్లను మంచిగా చేసుకోవాలి గాని గిట్లా చేసింది కాబట్టి నేను గట్లా చేసినా అని చెప్పుడు కరెక్టేనా? ఇక లోకంలో ఉన్న వాళ్ళందరూ గిట్లనే చేసి మాదే కరెక్ట్ అంటారు. గందుకే నా తప్పు నేను తెలుసుకున్నా అయ్యా. జాడ రోడ్డు మీద పడ్డందుకు పోలీసులు వచ్చి పట్టుకపోయిండ్రు. గప్పుడే నాకు బుద్ధి వచ్చింది. పెళ్ళాం పక్కల కత్తలేదన్న బాధల తాగి తాగి రోగం తెచ్చుకున్నా. తిండి లేక తిప్పలేక రోడ్డు మీద పడిపోయినా. మేం చేసుడికే నా బిడ్డ చేసుడికే అల్లునికి గా పరిస్థితి వచ్చింది. అల్లుడు తల్లిదండ్రి లేదనుకోక అల్లుడు మీకు మేము ఉన్నాం అల్లుడు. ఇక నాకు తెలిసి వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇక నేను తాగుడు బంద్ చేస్తాన్నా. గీ పంచాయతీ సాక్షిగా పంచాయతీ ప్రమాణంగా చెప్తాన్నా. పెద్దల సమక్షంలో అందరి ముందు చెప్తాన్నా. అత్తమ్మ మామయ్య ఊరి పెద్దలు పెద్ద మనుషులు అందరు ఇనుండ్రి. నేనిగా తాగుడు బంద్ చేస్తా. ఎక్కడి కోను, ఇంటి పట్టునే ఉంటా. పనికోతా. నా భార్యను మంచిగా చూసుకుంటా. ఇక నేను మారిపోయినా. సంతోషమే కదా మరి నువ్వు మారుతా అంటే. ఊరోళ్ళందరూ ఒకటే నా అల్లుని వేరి ఏకుండ్రి. తల్లిదండ్రి లేని పిల్లగాడు నా బిడ్డను ఇచ్చినాం. నా బిడ్డ గురించి అన్న అల్లుని మంచిగా చూసుకోండి వేడుకుంటున్నా. ఈ పంచాయతీ సమక్షంలో అందరు పెద్ద మనుషులు నా బిడ్డను మంచిగా చూసుకోండి. మరేమంటావు లింగన్న? ఇప్పుడు చెప్తాడు గాని మరి నిజంగానే మారతాడా, మరి ఏం చేస్తాడు అని డౌటు. ఆవు రమేషు, నిజంగానే మారతావా ఓ 2 రోజుల కోసం చెప్తానవా? నేను గిట్లా అనుకుంటానా. నేను మారదామనే అనుకుంటానా. మీరందరు నాకు తోడై నిలుస్తే మంచిగా ఉంటది. ఇక మీరందరు నన్ను గట్ల వేరు చేసి చూస్తే నేను ఎటు పోవాలి? ఏ మంచోడే రమేష్ గాని మంచిగా మందలిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. ఇక గట్ల అయ్యేసరికి గట్ల చేసిండేమో. ఇక మారతానా అన్నాడు కదా, ఈడ్చిపెట్టుండ్రి ఇక పాపం. గా తాగుబోతు ముండా కొడుకాని కోసం నువ్వు మాట్లాడేందే పిసముండా? ఏ పాపంగా పొల్ల చిన్న పొల్ల మేఘన అమాయకురాలు. గివిన్ని మనం ఏమన్నా చేస్తే గా పొల్లెటిపోతుంది. ఇక పొల్ల కోసమన్నా మనం మంచిగా మాట్లాడాలి, ఈయనకి సపోర్ట్ ఇవ్వాలి. సరే మరి ఇక నువ్వు మారినామని మేము అందరం ఒప్పుకుంటున్నాం. ఇక మీ అత్త మామ బాధ చూడలేకనన్నా మేము మారుతాన్నాం మీకోసం. నువ్వు మంచిగా ఉంటేనేమో మంచిది. మళ్ళా 4 వద్దులాగి మళ్ళా గిట్లనే చేస్తా అని పోయినావనుకో, ఇక పంచాయతీ పించాయతీ ఉండదు. ఇక మెడలు పట్టుకొని బయటకు నూకుడే. ఇక మంచి మాట చెప్పిండ్రు. నాకెప్పుడన్నా అటు మనసు పోయినా కూడా అటు మనసు మళ్ళకుండా మంచి మాట చెప్పిండ్రు. మీరు చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటానా. ఇప్పటి నుంచి నా ఇండ్లేందో నా పెండ్లామేందో నేనేందో గంతే. ఏమంటారు అందరూ? ఇక మంచిగా మారి పెండ్లాన్ని మంచిగా చూసుకుంటే ఇక మాకు కూడా ఏం కావాలి. గంతే గంతే. వినకపోతే ఆ ముచ్చట గదే. ఇక అల్లుడు క్షమించల్లుడు, తప్పైంది. అయ్యో, నేను మీ బిడ్డ గురించి గిట్లా మాట్లాడితే అసలు బయట ఎవ్వరికి చెప్పుకోవద్దు అనుకున్నా. మీకు చెప్పుకోవాల్సి వచ్చే, పంచాయతీలో కూడా బయట పెట్టాల్సి వచ్చే. పొల్ల గురించి అందరికి చెప్పినా అని బాధ అవుతుంది నాకే. ఇక మర్చిపోవాలుడు అవన్నీ మనసులో పెట్టుకోకు. దాన్ని గిడికి తీసుకొస్తే ఇజ్జత్ పోతుందనే దాన్ని ఇంట్లోంచి వచ్చినాం. ఇక అల్లుడు మీ చేతిలో పెడతాన్నాం నా బిడ్డను. ఇక మేము రేపు దుబాయ్ పోతున్నాం. అప్పుడు ఇన్ని పైసలు పంపుతాం. ఏందత్తమ్మా మీరు దుబాయ్ పోతారా? అగో మామ, నాకు ఒక్క మాట చెప్పలేవు. ఇక బండి కొని మంటి వాళ్ళుడు బండి కొనకపోతిమి, ఏం కొనకపోతిమి. గవే ముచ్చట్లు చెప్పని లేడు అల్లుడు పంచాయతీలో. మన పరువు కాపాడుకుంటూ వచ్చిండు. మీరు గట్ల పోతే ఎట్లా అత్తమ్మా? మాకున్నది ఎవరు మీరు తప్ప. పెట్టిపోతాం అల్లుడు. ఓ 4 వద్దులు మంచిగున్నప్పుడు పోయి ఇంత కాయ కష్టం చేసుకొని పైసలు పంపుతాం. ఇంత పైసలు కూడా పెట్టుకొని అత్తం. వచ్చినాక అందరం కలిసి ఉందాం. ఓ 4 రోజులు ఉండుండత్త. ఉండి నీ బిడ్డకు కొంచెం మంచి మాటలు చెప్పి ఓన్రి. లేదల్లుడు, మేము అత్తే మళ్ళా మా ఇంట పడతా అంటది. చెప్తినది మాతోటే అత్త అంటది. ఇక మేము ఇంటికి రాము. మా బిడ్డను నీ చేతులలో పెడతాన్నాం. ఇక ఏం చేసుకుంటావో చేసుకో. నీ నా పెట్టోళ్ళు లేరు, అడ్డు అదుపు లేదు. దాన్ని నీకే మలుపుకో అల్లుడు. అల్లుడు, ఇంకో ముచ్చట ఏందంటే, ఇక పక్కకు అనితముండ అని ఒకతున్నది చూడు. దాని దగ్గరికి దీన్ని ఓనియకు. అదేందో దీనికి బాగా మాయమాటలు చెప్తాంది. నిజమల్లుడు, నా బిడ్డ ఇంతకు ముందు గిట్ల లేకుండే. ఆ దొంగ ముండ ఏందో మాయ మాటలు చెప్తాంది దీనికి. అందుకే గిది గిట్లా తయారైంది. అమ్మ బావా ఇట్లా, బావా అట్లా అని మంచిగా మాట్లాడింది ఇంతకుముందు. బగ్గ ప్రేమ ఉండ నీ మీద. ఏందో చేసింది ఆ దొంగ ముండ.
సరే అత్తమ్మ, నేను మా చూసుకుంటా. దాని ఇంటికి పంపియ. నా పెళ్ళానికి సిటీలో ఉండు ఇష్టం. అవునల్లుడు నీ బాంచను. నేను ఎట్లనో కాయ కష్టం చేసి దాన్ని సిటీలోకి తీసుకుపోతా. దానికి నేను నాకది. దాని కోరికలు నేనే తీర్చాలి. మేము కూడా మీకు సాయం చేస్తాం అల్లుడు. మీరు ఏం రంది పెట్టుకోకుండ్రి. మంచిగా ఉండుండాడ దుబాయ్లో. బిడ్డను నేను చూసుకుంటా. మళ్ళా కడుపైతే చేస్తే నేను ఒక్కదాన్ని మార్చిపోతా అల్లుడు. కాన్పు వేసిపోతా. పోయినాక నెలకో 2 నెలలకో మాకు శుభవార్త చెప్పాలి అల్లుడు. ఇక మీరు బిడ్డ గురించి మర్చిపోండి. నేను మంచిగా చూసుకుంటా దాన్ని. నా బిడ్డను నీ చేతిలో పెట్టిపోతాను అల్లుడు. మంచిగా చూసుకో బిడ్డను. అయ్యో లేవుండ్రి. నా కాళ్ళ మీద వాడకుండ్రి. మంచిగా చూసుకుంటా.